హలో గైస్, ఈరోజు మేము ఐజనాకి వెళ్తున్నాము. అక్కడ వూల్వర్త్ యాక్షన్ స్టోర్, ఇక్కడ ఎలక్ట్రానిక్స్ దొరుకుతాయి చాలా చీప్లో అంటే ఇక్కడ కంటే బెటర్ అనమాట. ఇంకా వూల్వర్త్లో కొన్ని జాకెట్స్ తీసుకోవాలి మనోడు. వూల్వర్త్ ఎలా అంటే మనకి ఇండియాలో డీమార్ట్ లెక్క అనమాట. తక్కువ ప్రైజెస్లో మ్యాక్సిమం ఎక్కువ ప్రోడక్ట్స్ దొరుకుతూ ఉంటాయి. సో అదనమాట మా షాపింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ వచ్చే వాళ్ళకి ఎవరైనా చూస్తుంటే బడ్జెట్లో మంచి ప్రోడక్ట్స్ ఈరోజు చూడండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అక్కడ కలుద్దాం. కార్డు వచ్చింది, కార్డు తీసుకో, క్యాష్ వస్తుంది. లచ్చిందేవి వస్తుంది. ఇటు చూయించు. 100 euros. ఫస్ట్ మనం డాయిష్ బ్యాంక్ కార్డు పెట్టాడు, అది 5 euros అడుగుతుంది. విత్డ్రావల్కి ప్రాసెసింగ్ ఫీ అంట. సో అందుకే వేరే కార్డుతో విత్డ్రా చేశారు. అది ముందే చూసుకోండి ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు ఉంటే. అనవసరంగా 5 euros అంటే 500 rupees బొక్క. ఇదంతా మా యూనివర్సిటీ. ఇది బ్లెషామర్ హౌస్ 1 హౌస్ 2 అనమాట, డార్మెంటరీస్. అది లైబ్రరీ. ఆ పక్కనే ఇంకా కొన్ని బిల్డింగ్స్ ఉంటాయి అలా లాస్ట్కి. మాకు అడ్వాంటేజ్ ఏంటంటే యూనివర్సిటీ పక్కనే రైల్వే స్టేషన్ ఉంటుంది. సో డైరెక్ట్గా ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడే ఒక 1 hour ట్రావెల్ చేసి ఐజనాకి వచ్చాము. వ్యూస్ చూడండి. బయటికి రాగానే కాఫ్లాండ్ అన్నీ ఉంటుంది. ఈ సిగ్నల్ పడంగానే వెళ్ళిపోవచ్చు. పక్కనే బస్ స్టాప్. ఈ డోనర్ లాస్ట్ వీడియోలో చూసిన వాళ్ళకి గుర్తుంటుంది. ఆడ తినడానికి వెళ్తున్నాడు. ఇప్పుడు చేయి, యాక్టింగ్ చేయి. ఫుల్ చలిగా ఉంది మామ. అదే ఎలాంటి యాక్టింగ్ కావాలంటే అలాంటిది. వెంటనే నిమిషంలో హ్యాపీ ఫేస్ పెట్టు, హాయ్ హలో, సాడ్ ఫేస్ పెట్టు. రే సాడ్ ఫేస్ కాదురా, అంత మంచి యాక్టర్ అనమాట. స్మాల్ గార్డెన్లో అది సాడ్ ఫేస్ అన్నావు కదా, సాడ్ ఫేస్. నీ కామం ఫేస్ పెట్టు. కోపం ఫేస్ పెట్టు. కోపం రా. మళ్ళా అన్న కొత్త కటింగ్ వేరే చేపించాడు. దీనికి ఫోటోషూట్లో కటింగ్ చేపించాడు. వూల్వర్త్కి వచ్చేసాం జాకెట్స్ కోసం. నాతో ఒక బ్లాక్ జాకెట్ ఉందన్నమాట. డైరెక్ట్గా అదే కావాలంటే మనోడికి చూపిస్తాను. ఇక్కడ జస్ట్ 15 euros అనమాట. ఇవే. ఈ స్లీవ్లెస్ అయితే 10 euros, ఫుల్ ఉన్నది అయితే 15 euros ఉంటుంది. ఎత్తుకి ఇక్కడ కనిపిస్తుంది చూడు. ఇండియా నుంచి జాకెట్స్ మాత్రం అస్సలు తెచ్చుకోకండి. ఇక్కడే సేమ్ ప్రైజెస్లో ఇంకా మంచి మోడల్స్ దొరుకుతాయి. ఇక్కడ ఉన్నాయి చూడు. ఇదిగో ఆ బ్లాక్ అక్కడ ఉంటుంది చూడు, బ్లాక్ గ్రే, అదనమాట. ఎట్టి పరిస్థితుల్లో జాకెట్స్ ఇలాంటివన్నీ వేస్ట్ తెచ్చుకోకండి. ఇంకా నేను ఫుల్ వీడియో చేస్తాను ఒకటి, ఏమేమి తెచ్చుకోవాలి, అసలు ఏం తెచ్చుకోకూడదు. అందరికీ ఏం తెచ్చుకోవాలో తెలుసు, ఏమేమి తెచ్చుకోవాలో ఎవరు వీడియో చేయలేదు. దాని గురించి ఒక వీడియో చేస్తాను. ఇది మొత్తం జాకెట్ సెక్షన్ అనమాట. జాకెట్స్ మెన్స్కి ఇవైతే జస్ట్ 6 euros వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. డి అంటే డాయిచ్లాండ్లోది, ఇవి వేరే కంట్రీస్లో. సో మనం ఎప్పుడు కానీ డి ఉన్న ప్రైస్ చూసుకోవాలి. ఎక్కువగా ఉంది. ఇక్కడ ఫిట్టింగ్ రూమ్స్ అనమాట. ఏముండదు, జస్ట్ క్లాత్. మెన్ అయినా ఉమెన్ అయినా డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. ఒకటే ఉంటుంది అందరికీ సేమ్. సరిపోయిందిలే. ఇక్కడ బెడ్షీట్స్ మాత్రం 13 euros చీప్ ఉంటాయి, కానీ అస్సలు కొనకండి. వీళ్ళు ఎంతే సరిపోవు, వేస్ట్. JYSKలో తీసుకుంటే చాలా మంచిగా వస్తాయి. జర్మనీ స్నాక్స్. ఇక్కడ గమ్మీస్ చాలా ఫేమస్. అవును, బియర్ గమ్మీస్ ఎస్పెషల్లీ. ఇప్పుడే బిల్ షాపింగ్ అయిపోయింది వూల్వర్త్లో. మాది వచ్చేసి 40 euros అయిపోయింది.
ముగ్గురికి కలిపి 40. అందులో మనోడు ఎక్కువ కొన్నాడు అనుకోండి. ఏవైనా చీప్ అండ్ బెస్ట్ ప్రోడక్ట్స్ కావాలంటే లిడిల్లో తీసుకోండి. ఇన్ కేస్ మీకు బెస్ట్ కొంచెం ప్రైస్ ఎక్కువైనా పర్లేదంటే కాఫ్లాండ్ బాగుంటుంది. ఇదన్నమాట కాఫ్లాండ్, ఇంత పెద్దగా ఉంటుంది స్టోరు. ప్రోడక్ట్స్ కొంచెం ప్రైస్ అయినా కూడా క్వాలిటీ బాగుంటుంది అనమాట, అది మ్యాటర్. ఒక్కొక్కసారి ఎడేకా ఇట్లా కూడా బాగానే ఉంటుంది ప్రైజెస్. సో మొత్తం కంపారిజన్ చూసుకోండి. ఆల్మోస్ట్ అయితే మ్యాక్సిమం షాపింగ్ లిడిల్ అండ్ కాఫ్లాండ్లో మనకు దొరికేస్తాయి. చిన్న చిన్న ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, లైక్ పేపర్స్ అలాంటివి, బుక్స్ ఇలాంటివి టెడీలో ట్రై చేయొచ్చు అనమాట. కాఫీ మిషన్ అనమాట, జస్ట్ €1 ఇందులో వేసేస్తే సెట్. చూస్ చేసుకోవడం. కప్పు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కప్పు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఫిల్ అయిన వెంటనే ఇక్కడ తీసుకొని పెట్టేస్తే సెట్. రెడ్డి అని చూడమా, ఇందర్ రెడ్డి. అదే చూపించింది. ఇక్కడ కుక్కలు చూసాము, అస్సలు మన వైపు చూసి మొరగవు, కరవవు. ఇక్కడ కరుస్తే మనము డబ్బులు డిమాండ్ చేయొచ్చు అనమాట. 1000 నుంచి 10,000 euros మన చేతిలో పెట్టి వెళ్ళిపోతారు. అందుకే ఇది ట్రై చేస్తున్నాడు అనమాట. కుక్కని కరువు అయినా అది కరవదు. చాలా డిసిప్లిన్. అసలు బయట ప్రతి చోట కుక్కలు ఉంటాయి, కానీ అవి అరవను కూడా అరవవు. అంత డిసిప్లిన్ గా పెంచారనమాట మన జర్మన్. అదే మా ఊర్లో కుక్కలు అయితే నువ్వు అడగకుండా వచ్చి కరిపోతాయి, కానీ ఎవడు ఏం చేయడు. అది ఒకటి బాస్కెట్ తీసుకోరా రే, బాస్కెట్ తీసుకో అబ్బాయి, ఏం కాదు. కానీ రూమ్కి మొత్తం లైట్ సెటప్ విత్ స్పీకర్, డిస్కో లైట్స్. ప్రైజెస్ చాలా తక్కువ ఉన్నాయి బయటతో కంపేర్ చేస్తే. సో ఎలక్ట్రానిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాక్షన్లో చెక్అవుట్ చేయండి. చాలు కదా ఇది. ల్యాప్టాప్ స్టాండ్ జస్ట్ €1.99. ఆల్మోస్ట్ ఇండియన్ రేట్స్ కన్నా చాలా తక్కువ. ఇదైతే చాలా బాగుంది, వైర్లెస్ కీబోర్డు. అది కూడా ఫోల్డబుల్ అనమాట. జస్ట్ €6.95. బ్లూటూత్తో కనెక్ట్ అవుతుంది. సో అందుకే ఎలక్ట్రానిక్స్ అయితే చాలా చీప్ ఉన్నాయి. మనోడైతే ఇది తీసుకుంటున్నాడు. మొత్తం ఎంత అయితే €10. దీంతో పాటు ఒక మౌస్ కదా, మౌస్ లైటింగ్ అక్కర్లేదు. ఈ మౌస్ €7. ప్యాంట్స్ ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి ఈ ప్రైజెస్ ఉన్నాయి, చూసుకోండి. ఈవెన్ తక్కువలో కూడా ఉంటాయి చూడండి. ఇది 5.95, కాకపోతే అంత క్వాలిటీ ఉండదు, మందం ఉండదు, మెటల్. ఇది వచ్చేసి ఇది అన్ని దానిలోకి సరిపోతుంది అనమాట. 9.95. ఇవన్నీ స్టోరేజ్ చేసుకోవడానికి మనకి మళ్ళీ బాగా యూజ్ అయ్యేవి ఈ బ్యాగ్స్ అనమాట. మేమైతే ఇవి తీసుకుంటాము. జస్ట్ €0.38. చాలా రోజులు 1 month వాడుకోవచ్చు ఈజీగా. గార్బేజ్ బ్యాగ్స్. బ్లెండర్ €9.95. క్రిస్మస్ వస్తుంది, మన వాళ్ళు ఇంకప్పుడే డెకరేషన్ స్టార్ట్ చేశారు. ఇవన్నీ కిచెన్ సామాన్లు.
ఎవరికి ఏవి కావాలో పాస్ చేసుకొని ప్రైజెస్ చూసుకోండి. ఇక్కడ జర్మనీలో కెమికల్స్ అంటే ఇవి హ్యాండ్ వాష్ కానీ షవర్ జెల్స్ కానీ చాలా తక్కువలో ఉంటాయి. అక్కడ నుంచి క్యారీ చేయకండి. హ్యాండ్ వాష్ అయితే జస్ట్ 69 cents మాత్రమే. అండ్ ఇవి షవర్ జెల్స్ 2-3 euros నీకు పెద్ద 1 liter బాటిల్స్ వస్తాయి. నేను అనవసరంగా 5 soaps 6 soaps మైసూర్ శాండిల్ తెచ్చుకున్నాను. ఎక్స్ట్రా 1.5-2 kgs బొక్క. సో ఆ మిస్టేక్ మీరు చేయకండి. బాత్ టవల్స్ జస్ట్ ట్యాప్ అండ్ పే అయిపోయా సెట్. జిమ్కి పోయి రూమ్కి వెళ్తున్నావా? సరే సరే మో. అదే ఇక్కడ యాక్షన్ అని ఉండే ఐసనెక్లో. ఈ బస్సు మందే అనమాట. చూడ్డానికి మన ఏషియన్ ప్లస్ ఇండియన్ డ్రైవర్లా ఉన్నాడు. మనోడైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. మాకు మొత్తం నవ్వాడు ఎంట్రీలో. మాకు విఐపి ఎంట్రీ ఇచ్చాడు అనమాట. మంచిగా నవ్వుతూ లోపల రండి. వీడికైతే డ్రైవర్ సీట్ ఇస్తా అన్నాడు. వద్దులే. లేదు నేను ఒకసారి తీసుకొని వెళ్ళాల్సి వస్తా. అక్కడ బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత ఒక రౌండ్ అడిగేసి వస్తా. అది కేరళ అంట బస్ అతను. మనోడు ఫుల్ గా మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఉన్నాడు కనపడట్లా. అక్కడ మాట్లాడుతున్నాడు, ముచ్చట్లు పెట్టాడు. అని డ్రైవింగ్ చేయని అట్లా. అది మొత్తం ఇండియా కూడా అయితే చాలా ఇది. బస్ మనమే మా ఊరికి తెచ్చుకుంటాం. కార్గోలో వేసేస్తాం ఈ బండిని. జర్మన్ వాళ్ళకు బస్సు బొక్క ఎలా ఐడియా అనేది. ఒరే వద్దరా నువ్వు ఆపి. ఎలా